మీరు రాసిన పాటలన్నీ కూడా కత్తి కంటే పదునైన పదాలు వాడుతూ ఆ పదం అక్కడ అలాగే ఉండాలి అన్న విధంగా మీకు ఒక గిఫ్ట్ వచ్చేసింది. సో లేటెస్ట్గా ఓజీకి రాస్తున్నారు. కోర్స్ ఆ విశేషాల్లోకి వెళ్ళేలోపు ఎలా ఉంది విశ్వ గారు జీవితం? బాగుందండి. కళాకారుడు, ఆ, కళ నన్ను బతికిస్తోంది, పాట నన్ను బతికిస్తోంది, పాట మాట. సో ఆ, పరిపూర్ణంగా సంగీతంలోనూ సాహిత్యంలోనూ మునిగి తేలుతూ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అంతవరకు చెప్పగలను. సంగీతంలో అలాగే భాషలో కూడా మీకు సాహిత్యంలో చాలా భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒకవైపు చాలా పూర్తి పాశ్చాత్యపు సంగీతపు గుబాళింపులు మీరు అందించగలుగుతారు. ఇంగ్లీష్ సాహిత్యం అలా వచ్చేస్తుంటుంది తెలుగు పాటల్లోకి. ఇంకోవైపు అచ్చ తెలుగులో కూడా మీరు పాట రాయగలుగుతారు. విశ్వ గారికి ఈ ప్రయాణంలో ఇచ్చినన్ని హిట్లు, దానికి సరిపడ్డ ఇంకా ఏమనాలి, దానికి పారితోషికం కావచ్చు, డబ్బు పరంగా మాత్రమే కాదు, దానికి సరితూగే విధంగా మీకు అన్నీ వచ్చాయా? నాకు నా ముందు నుంచి నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి, నా పాట బయట జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో రేడియో స్టేషన్, రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఆ పాట వింటూ ఉంటే ఆ పాట హిట్ అయ్యి పదుగురు ఆస్వాదిస్తూ ఉంటే అంతకు మించిన సంతోషం నాకు ఇంకోటి ఉండదు. సో నాకు దాని నుంచి ప్రతిఫలాపేక్ష పాట రాయటంతోనూ దానిలోనే సంతృప్తి పొందుతాను. ఆ తర్వాత మిగతా వచ్చిన అన్నీ కూడా బోనస్సే. అంతేనా? అంతే. వాట్ ఎవర్ ఆ పాట రాయటంలోనే ఎంతో సంతృప్తి పొందుతాను. మిగతా ఏదన్నా వచ్చిన ప్రొడ్యూసర్ ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ అయితే కానీ, రివార్డ్ కానీ, అవార్డు కానీ, వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ ఎడిషనల్. బట్ ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ. సో దానిలోనే సంతోషం వెతుకుంటాను. యూ ఆల్సో డూ వాట్ యూ ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ. అది రేర్ గిఫ్ట్. దానికి కావాల్సిన రిస్కులన్నీ తీసుకుంటూ మీరు అలా దూసుకెళ్ళిపోతున్నారు. అది కాబట్టి కోర్స్ టాప్ హీరోలకు పాటలు రాశారు. ఒక పాట మీ గొంతులో వినాలని ఫస్ట్ స్టార్ట్, ఎందుకంటే జనం చూడంగానే ఫస్ట్ పాట ద్వారా కనెక్ట్ అవుతారు మీతో, మిమ్మల్ని ఎక్కువ చూడలేదు కాబట్టి. అతడు పాట చాలా ఇంటర్వ్యూలో పాడే ఉన్నాను. సో ఫర్ ఏ చేంజ్ దూకుడు పాడతాను. నీ దూకుడు సాటెవ్వడు, ఏ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి నిశానా ధన కూల్చే జోరే, హమేషా ఖణేల్ ఖణేల్ మంటూ కలయపడి కలకలమే రేపే, వినాయే భలా బురా సోచే, విషపు ఊడపడగలనే నరికి వేయి తక్షణమే, పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే, వదలినావు దురితులనే ప్రళయమే రక్షణ క్షణమే, ఎడతగ చెయ్యిక విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలబడని, నీ దూకుడు సాటెవ్వడు. సూపర్. ఇంత బాగా పాడతారు కదా విశ్వ గారు. మామూలుగా ఎవరైనా ఈ పాట వింటే మీరే పాడేయచ్చు కదా అని అనొచ్చు. అలా అంటున్నారా? కొన్నిసార్లు అంటున్నారా? అన్నిసార్లు ఎందుకు అనట్లేదు? ఎప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయనండి. ఇప్పుడు నాకు ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు నన్ను ఏ పని కోసం అయితే పిలుస్తారో దాన్ని గౌరవించి, వాళ్ళు నన్ను లిరిక్ రైటర్గా పిలిచి లిరిక్ రైటర్గానే ముందు నన్ను చెప్తారు నాకు. సో లిరిక్ రైటర్ని పిలిస్తే లిరిక్కే రాసి వెళ్తాను. కొన్ని రేర్ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఈ వాయిస్ బాగానే ఉంది, మీ వాయిస్లో ఈ పాట బాగుందండి, మీరు పాడేయకూడదు అంటారు. సో అప్పుడు అలాంటి వచ్చిన, ముఖ్యంగా నన్ను లిరిక్ రైటర్గానే చూస్తున్నారు. సో దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. సో వాళ్ళు ఏ పని కోసం అయితే పిలుస్తారో ఆ పనికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇట్ ఈస్ ది డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కాల్. కరెక్ట్. ఐ రెస్పెక్ట్ దాట్. బట్ ఎప్పుడు అనిపిస్తుంది యూ ఎంజాయ్ సింగింగ్ అలాట్ అని? అబ్సల్యూట్లీ. అలాగే తెలుగు పద్యం నుంచి డిస్కో పాట దాకా మీరే ఇంకా మీకు మీరు పాడుకుంటూ ఉంటారు. నాకు ముఖ్యంగా పాతకాల పాటలు అంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా పిబి శ్రీనివాస్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. మీ వాయిస్ లో టింబర్ కనిపిస్తుంది అప్పుడప్పుడు, కొన్ని సార్లు. ఏ పాట ఇష్టం పిబి శ్రీనివాస్ గారిది? ఇంకా ఇది భీష్మ సినిమాలో, మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక, మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక, మనసులోని కోరిక.
ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక ఆ, ఆ, ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక పడతి చేతి మహిమ వలన పఠము పాడే గీతికా మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక మనసులోని కోరిక. చాలా అంటే ఇంత మాధుర్యం ఉండే పాటలు ఇష్టం ఉండే విశ్వ గారు, మీరు ఇంత నిషీధి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ తరతరాల నిషీధి దాటే చిరువేకువ జాడతడే అని అలాగా మీరు ఐ థింక్ చాలా వైవిధ్యం ఉన్న వ్యక్తిత్వం. మీకు ఎన్ని రాసినా తనివి తీరదు. అవును. ఎక్కువగా మీరు రాసిన పాటలు మీకు మహేష్ బాబు గారికి విశ్వ గారు అని ఒక ముద్ర పడిపోయింది. అవును. ఇప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే ఇది ప్రస్తుతం ఓజీ టైటిల్ సాంగ్ చేస్తున్నాను. ఓజీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మీరు ఇది బాద్షా, టెంపర్ కొన్ని చిత్రాలు పనిచేశాను. అని పనిచేశారు. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ బాగా అమరుతుంది, కుదురుతుంది. ఓకే. దానికి కారణం ఏంటి? బేసికల్గా నాకు ఒక ఆర్టిస్ట్ను మైండ్లో పెట్టుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాస్తున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఆల్సో విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ. సో ఏం గుణాలు ఎలా చూస్తారు మామూలుగా ఒక టైటిల్ సాంగ్? అంటే బేసికల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి హీరో ఎలా పెర్ఫామ్ చేస్తా, కథతో పాటు పర్సనా కూడా విల్ ఆల్సో అనలైజ్. ఉదాహరణకి ఇప్పుడు పాట రాయమని అడిగారు బోస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారే ఉన్నారనుకోండి. సో మహేష్ బాబు గారి ఆరా ఎలా ఉంటుంది? ఆయన ఏమనిపిస్తుంది మహేష్ బాబు గారి చూసిన కథతో ఇప్పుడు యూజువల్గా హీస్ మోర్ నాట్ ఇన్ టు దాని ఏమంటారు, ఆయన పర్సనా చూస్తేనే ఒక లార్జర్ దాన్ లైఫ్ ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో అది చూసిన వెంటనే ప్లస్ కథ కూడా వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ కథ తాలూకు ఎలిమెంట్స్ తీసుకుంటూనే కొంచెం పర్సనల్ అడోరేషన్ కూడా ఉంటుంది కదండి, దట్ యాడ్స్ టు ఇట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎవరు హూ డు యు అడోర్ ద మోస్ట్? అంటే ఇంతమంది హీరోలతో, అగ్ర హీరోలతో పనిచేస్తూ ఈ క్వశ్చన్ అడగడం అన్యాయం. బికాస్ ఒకరిని మాత్రమే చెప్తే ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వాట్ వి కాల్. అలా లేకపోతే వాళ్ళు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ ఉండదు కదండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ టాప్ హీరోస్ ఎక్సెప్ట్ చిరంజీవి గారు.